మావోయిస్టులు ముగ్గురు. ఆపరేషన్ కగార్కు లొంగనది ఈ ముగ్గురే. కేంద్రం చెప్పిన డెడ్ లైన్ కు మావోయిస్టులను తుడిచిపెట్టాలంటే అడ్డుగా ఉన్నది కూడా ఈ ముగ్గురే. ఆపరేషన్ కగార్లో ఇన్నాళ్లు బలగాలు చేపట్టిన ఎత్తుగడ ఒక వ్యూహమైతే ఈ ముగ్గురి కోసం ఎంచుకున్న మార్గం పూర్తిగా భిన్నంగా ఉంది. కీలకమైన ఆ ముగ్గురు మావోయిస్టు నేతలు ఎవరు? కేంద్రం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ ఏంటి? ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఆ ముగ్గురు మావోయిస్టు కీలక నేతలు ఎవరో కాదు, మాజీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి గణపతి, ప్రస్తుత కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తిరుపతి అలియాస్ దేవుజీ, మిలిటరీ ఆపరేషన్లలో దిట్ట అయిన మడావి హిడ్మా. దండకారణ్యంలో మిగిలిన మావోయిస్టులు ఈ ముగ్గురి పర్యవేక్షణలోనే ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఆపరేషన్ కగార్లో చాలా మంది కీలక నేతలు ఎన్కౌంటర్ అయ్యారు. మరికొందరు ముఖ్య నేతలు వందలాది మంది అనుచరులతో కలిసి ఆయుధాలను వెంటబెట్టుకొని లొంగిపోయారు. ఇక మిగిలింది కేవలం కొద్ది మంది. వారిలో ముగ్గురే కీలకంగా ఉన్నారని భావిస్తున్నాయి బలగాలు. వారే గణపతి, తిరుపతి, హిడ్మా. ముగ్గురు మావోయిస్టు కీలక నేతలను సజీవంగా లేదా నిర్జీవంగా పట్టుకునేందుకు ప్రత్యేక వ్యూహంతో కేంద్ర బలగాలు దండకారణ్యంలో కదులుతున్నాయి. ఇందుకోసం 10 ప్రత్యేక బలగాలతో కూడిన బృందాలను రంగంలోకి దించారు. 2026 మార్చి వరకు ఈ 5 నెలలు ఈ 10 బృందాల టార్గెట్ ఒక్కటే: ముగ్గురు కీలక మావోయిస్టులను ఆచూకీ గుర్తించి ఆపరేషన్ పూర్తి చేయడమే, అడవులను జల్లెడ పట్టడమే పని. ఈ 5 నెలలు ఈ బృందాల్లోని బలగాలకు సెలవులు కూడా లేవు. సిఆర్పిఎఫ్ కమాండోలు, పోలీసులు, ఉపగ్రహ నిఘా, డ్రోన్లు ఇలా అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికత సాయంతో ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల్లో ఉమ్మడిగా కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నారు. వీరి లక్ష్యం ముగ్గురు మావోయిస్టులే. వారే హిడ్మా, గణపతి, తిరుపతి అలియాస్ దేవుజీ. ఉత్తర, దక్షిణ బ్లాక్ల భద్రతా అధిపతుల ఆదేశాలతో 10 ప్రత్యేక బృందాలతో కూడిన దళాలకు ప్రాధాన్యం ఏర్పడింది. 2026 మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. देश हमेशा याद रखे, विगत कुछ वर्षों में नक्सलियों के खिलाफ लड़ाई निर्णायक मोड़ पर पहुंची है और इस दुर्भाग्यपूर्ण घटना ने इसको और आगे बढ़ाने का काम किया है. हम 2 मकाम और आगे बढ़े. గణపతి, తిరుపతి, హిడ్మా ఈ ముగ్గురే దేశంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పార్టీ నాయకులుగా కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారి ఆ మధ్యలో తెలిపారు. తిరుగుబాటు ఉద్యమానికి దండకారణ్యాన్ని సైద్ధాంతిక స్థావరంగా చేసుకున్నారు. వీరిని పట్టుకునేందుకు ఉపగ్రహ చిత్రాలు, డ్రోన్ల సాయం తీసుకుంటున్నారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా అడవుల్లో నిఘాను ముమ్మరం చేశారు. హిడ్మా, గణపతి, తిరుపతులు తమ స్థావరాల్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండడంతో వాళ్లను ట్రాక్ చేయడం క్లిష్టంగా మారుతోంది. హిడ్మా, తిరుపతి ఒక్కొక్కరి మీద ₹1,00,00,000, గణపతి మీద 2.5 కోట్ల రివార్డు ఉంది. అందుకే మధ్య భారతంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1000 మంది పారామిలిటరీ సిబ్బందితో పాటు అనేక బెటాలియన్లు దండకారణ్యంలో మోహరిస్తున్నాయి. సిఆర్పిఎఫ్ ప్రత్యేక కమాండో యూనిట్ కోబ్రా ఫోర్స్లను సర్జికల్ స్ట్రైక్స్ కోసం అదనంగా ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఉన్నత స్థాయికి పదోన్నతి పొందిన హిడ్మా గతంలో అనేక హింసాత్మక దాడుల్లో పాల్గొన్నాడు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA కమాండర్గా ఎదిగాడు. 2000 సంవత్సరంలో మావోయిస్టుల సైనిక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఏర్పడిన పీపుల్స్ ప్రిపరేషన్ గెరిల్లా ఆర్మీ అనేది ఒక ప్రత్యేక విభాగం. ఛత్తీస్గఢ్లో క్షేత్రస్థాయి సిబ్బంది శిక్షణ మొత్తం హిడ్మా పర్యవేక్షణలోనే ఉంది. 2013 నుంచి భద్రతా దళాలపై జరిగిన అన్ని ప్రధాన దాడులకు ప్లాన్ చేసింది హిడ్మానే. సుక్మాలో 25 మంది పారామిలిటరీ సిబ్బంది హత్యాకాండలో కూడా హిడ్మా ప్రత్యక్షంగా పాల్గొన్నాడు.
ప్రస్తుతం గణపతి తిరుపతి భద్రత కూడా హిడ్మా కనుసన్నల్లో ఉన్నట్టు సందేహిస్తున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు అగ్రనాయకుల కోసం పగలు రాత్రి అనే తేడా లేకుండా అడవుల్ని జల్లెడపడుతున్నాయి ప్రత్యేక బృందాలు. ఈ మోస్ట్ వాంటెడ్ నాయకులను మట్టుబెడితే మావోయిస్టు పార్టీ పూర్తిగా ఉనికి కోల్పోతుందనే ఆలోచనలో కేంద్రం ఉంది. మరి గణపతి తిరుపతి హిడ్మాలు కేంద్ర భద్రతా బలగాలకు చిక్కుతారో లేదో చూడాలి.